దేశంలో కొందరు నేతలది మతోన్మాద పంథ. ఇటు హిందువులని అటు ముస్లింలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేవారు చాలా మందే ఉంటూ ఉంటారు. అయితే మనం పెద్దగా పట్టించుకోని మరో రకం నేతలు కూడా ఉంటూ ఉంటారు. వారే వీర లౌకికవాద నేతలు. అందుకు మంచి ఉదాహరణ దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన నేతల్లో డిగ్గీ కూడా ఒకరు. ఇప్పటికీ ఆయన పవర్ చాలా ఎక్కువే. కానీ జనం అతన్ని పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. పార్టీలో మాత్రమే రాజావారి హవా కొనసాగుతూ ఉంటుంది. దానికి కూడా ఈ మధ్య గండిపడ్డట్టే కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటములకు తనకు తోచినంత కృషి చేసే డిగ్గీ ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. 2019లో కేసీఆర్ ను గద్దెదించి తాము సీఎం అవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు బోలెడు మంది తప్పిస్తూ ఉంటే ఉన్నట్టుండి ఊడిపడ్డ దిగ్విజయ్ చాణక్య వ్యూహం పన్నారు. తెలంగాణ పోలీసులు ఒక ఫేక్ వెబ్సైట్ నడుపుతున్నారని, దాంతో అమాయక ముస్లిం యువకుల్ని ట్రాప్ చేస్తున్నారని, ఇది అనైకతమని ఆయన ట్వీట్లు పెట్టాడు. అలా ముస్లింలకు 12% అంటూ కేసీఆర్ విసిరిన పాచికని దిగ్విజయ్ దిగ్విజయంగా ఎదుర్కొన్నాడు. తెలంగాణ ముస్లింల దృష్టిలో కేసీఆర్ ని, పోలీసుల్ని తాను విలన్ని చేశానని, వారు కుట్ర ద్వారా తమ యువతని జైలు పాలు చేస్తున్నారని భావించేలా చేయగలిగానని డిగ్గీ అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా సాక్ష్యాలు చూపమని డిమాండ్ చేస్తోంది. తన మాటకి కట్టుబడే ఉన్నానని చెప్తున్న దిగ్విజయ్ ఏదో మీటింగ్ లో ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే తనకి సమాచారం అందిందని అంటున్నారు. దాన్ని నమ్మి ట్వీట్లు చేసి తెలంగాణ పోలీసుల ప్రతిష్ట దెబ్బతీశానని చెప్తున్నాడు. ఇది అసలు ఎంత షాకింగ్ గా ఉంది అంటే ఇప్పటి వరకు టీకాంగ్ నేతలు ఎవ్వరూ బలంగా దిగ్విజయ్ మాటల్ని సమర్థించనే లేదు. వారికి అసలు దిగ్విజయ్ పోలీసుల్ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తాడని తెలియదనుకుంటా. అంతలా కన్ఫ్యూజన్ లో మిగిలిపోయారు లోకల్ లీడర్స్. దిగ్విజయ్ ట్వీట్లు చేసి కలకలం రేపక ముందు వరకు టీకాంగ్ నాయకులంతా మిర్చి మద్దతు ధర విషయంలో ఘాటుగా పోరాటం చేశారు. ఉన్నట్టుండి పెద్ద ఆయన దిగిపోయి తెలంగాణ వ్యవహారాల్లో వేలు పెట్టేసరికి ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పోనీ గట్టిగా సమర్థించిన తెలంగాణ పోలీసుల నైతికత మీద దాడి చేస్తే ముందు దాన్ని నిరూపించుకోవాలి, లేకపోతే జనం ముందు చులకనైపోతారు. ఇదే ఇప్పుడు టీకాంగ్ నాయకుల అయోమయ మౌనానికి కారణం. ముంబైపై కసబ్ అతడి గ్యాంగ్ దాడులు చేశాక కూడా ఇదే డిగ్గీ ఆర్ఎస్ఎస్ కారణం అంటూ ఒక సభలో మాట్లాడాడు. ఇలాంటి వ్యూహాల వల్ల ముస్లింలకి దగ్గరవటం కన్నా మెజారిటీ ప్రజల అనుమానాలకి బలవ్వాల్సి వస్తుంది. దిగ్విజయ్ అంతటి తలపండిన నాయకుడు ఇది ఎప్పుడు గ్రహిస్తాడో.